సో మరి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్, మరి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కేంద్రం ఒక గుడ్ న్యూస్ చెప్పింది ప్రైవేటీకరణ గురించి. ఏమంటారు సార్, ఎలాంటి డిసిషన్ తీసుకుంది, ఏ విధంగా ముందుకెళ్తుందంటారు? నిజంగా చాలా గొప్ప గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఈ విశాఖ ఇది ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ ఒక ప్రతిష్టాత్మకమైన మణిహారం. ఇది దీని నుంచి ఎన్నో ఉత్పత్తులు అంటే క్వాలిటీతో నాణ్యమైన ఉత్పత్తులు ఇక్కడి నుంచి జర్మనీ, అలాగే జపాన్, అలాగే అమెరికా, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలకు 80% ఉత్పత్తులు అంటే వెళ్తాయి. అంత నాణ్యం కలిగిన ఉత్పత్తులు అక్కడి నుంచి ఉంటాయి. వచ్చే ఆదాయం కూడా 80% దాంట్లో ఈ దేశాలకి ఎగుమతుల వల్లే వస్తాయి అనమాట. దీని చాలా చరిత్ర కలిగింది. ఎందుకంటే ఇది ఒక ఉద్యమం ద్వారా ఏర్పడిన ప్లాంట్. ఇది ఉద్యమం ద్వారా అంటే దేశంలో అలాంటివి ఇంతకుముందు ఏమైనా ఉన్నాయా దాని ముందు వెనక అని మనం ఆలోచించుకున్నట్టయితే ఇది మాత్రం ఖచ్చితంగా ఉద్యమం ద్వారా వచ్చింది. కమలంపల్లి అమృతరావు గారు అని చెప్పి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఇది ఆ రోజున జరిగిన ఉద్యమం. ఆంధ్రప్రదేశ్కి ఒక ఆదాయ వనరుగా కావాలి, పరిశ్రమలు అభివృద్ధి చెందాలని ఒక సంకల్పంతో చేసిన ఉద్యమం ఈ ఉద్యమం ద్వారా ఆ రోజున ఎవరైతే గాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన ఈ నిరాహార దీక్షని చేస్తున్న ఎవరైతే అమృతరావు గారు ఉన్నారో ఆయనకి ఆ రోజున సంఘీభావం తెలిపారు. విశ్వనాథంగా తెన్నేటి విశ్వనాథంగా ఆయన ఒక పొలిటీషియన్ అక్కడ ఉత్తరాంధ్ర సంబంధించి ఆయన కూడా సంఘీభావం తెలియజేయడంతో వీళ్ళిద్దరూ కలిసి కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి ఈ విషయాన్ని చేరవేయటం, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఇందిరాగాంధీ గారి వరకు ఈ విషయాన్ని చేరవేయటం, తర్వాత పార్లమెంట్ లో ప్రకటన చేయటం. ఆ విధంగా ఈ 1966 అక్టోబర్ 15 ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే ఈ ఉద్యమంగా తీసుకుని విశాఖ ఉక్కు ఆంధ్రులకు అనే ఏదైతే దాని గురించి పోరాడారో అది ఫలప్రదమైంది. పార్లమెంట్ ప్రకటన చేయటం, దానికి కట్టుబడి ఉన్నామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చినట్టుగానే ఇందిరాగాంధీ గారు ఆ రోజున ఈ విశాఖ ఉక్కుకి శ్రీకారం చుట్టారు. ఆ విధంగా 71 నుంచి పనులు ప్రారంభమయ్యి అది ఈ రోజున ఈ స్థాయికి వచ్చింది. అయితే ఆ విధంగా ఉన్న విశాఖ ఉక్కుని ఒక్కసారిగా దాన్ని కొల్లగొట్టాలని వైసీపీ ప్రభుత్వం చూసింది. అంటే ఇంకా వైసీపీ ప్రభుత్వానికి ఇంకా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడ ఇక దాచుకో అనే కాన్సెప్టే కదా. ఈ భూములు దోచేసుకున్నారు, అలాగే ఇసుక దోచుకున్నారు, తర్వాత మైన్స్ మీద దోచుకున్నారు, మద్యం మీద దోచుకున్నారు, బియ్యం మీద దోచుకున్నారు. ఇవాళ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇన్ని స్కామ్లు చేస్తున్న వీళ్ళు అలాగే రిషికొండలో ప్యాలెస్ కట్టేటప్పుడు బోడిగుండి ఎలా చేశారు కూడా చూసాం. అదే విధంగా ఇక్కడ వాళ్ళ కన్నా ఆ రోజున ఈ విశాఖ ఉక్కు మీద పడింది. నష్టాలు వస్తాయని ఒక సాకు చూపించి దాన్ని ఏదో విధంగా ప్రైవేట్ పరం చేయాలని చూశారు. కానీ వాళ్ళ ఆటలు సాగలేదు. కానీ నానింది ఏం జరిగి ఉండేది కానీ అక్కడ వీళ్ళ కన్ను ఎలా పడిందంటే దాదాపు 33,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాంట్ ఇది. చాలా చాలా అతిపెద్ద విస్తీర్ణంలో ఉన్న ఉక్కు ప్లాంట్ ఇది. అది కూడా సముద్ర తీరాన భారతదేశంలో ఉన్న ఏకైక ప్లాంట్ ఇదే. ఓకే సార్, ఇంకొకటి మీరు అన్నట్టు ఇన్ని అక్రమ కేసులు బయటపడుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పేదవాళ్ళని వదిలేదు, మహిళల్ని వదిలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా వదిలేదు. అలాంటిది మళ్ళీ ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో మేమే వస్తాము, వచ్చాక సినిమా చూపిస్తామంటూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏ ధైర్యంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటారు సార్? చేస్తారండి. అదే అంటే ఇప్పుడు మన విశాఖ గురించి మాట్లాడుతున్నామా, అది ప్రైవేట్ పరం అయిపోయి ఉండదండి. అది కన్క్లూజన్ ఇస్తాను మీకు. ఎందుకంటే అందులో 5-6 ఎకరాల మీద కన్నుపడింది వీళ్ళకి. దాన్ని ఫ్లాట్స్ కింద అంటే అమ్మేసుకుని దాన్ని కూడా క్యాష్ చేసుకుందాం చూశారు. అంటే ఎంత భూ బకాసుల్లో చూడండి వీళ్ళు. విశాఖని మింగేద్దామని చూస్తారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ని మింగేద్దామని చూశారు. అది పరిస్థితి. దాని నుంచి అదృష్టవశాత్తు ఇవాళ ఆ విశాఖ మీద వాళ్ళకి అన్నేసినా కూడా వాళ్ళ ఆటలు సాగలేదు స్టీల్ ప్లాంట్ మీద. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి ముందు మొట్టమొదటి దాని మీద దృష్టి పెట్టి కేంద్రంతో మాట్లాడుకుని, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని దాన్ని ఆపగలిగారు ప్రైవేట్ పరం కాకుండా. అప్పటికే గంగవరం పోర్టు ప్రైవేట్ పరం అయిపోయింది, మనం చూసాం. అది ఇంకా ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేసేయడం, అమ్మేయటం, దోచేసుకోవడం, దాచేసుకోవటం. ఈ కాన్సెప్ట్ ఏముందండి ఇంకా అదే విధంగా 5 ఏళ్ళు అలా నడిచింది. 1000 కోట్లు, లక్షల కోట్లు, 1000 కోట్లతో మొదలై లక్షల కోట్లు అంటున్నారు. 12 లక్షల కోట్లు అప్పేమో ప్రజల నెత్తి మీద పెట్టి అన్ని లక్షల కోట్లు వీళ్ళు మూటలు కట్టుకుని ముడుపులు ఇవాళ ఎక్కడెక్కడికో తరలించుకుని మనీ రూటింగ్ చేసుకుని ఏవేవో కంపెనీలు పెట్టుకుని ఇవాళ వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే దోచుకున్నారు. ఇవాళ కేసులు ఎదుర్కొంటున్నారు. అదే పరిస్థితి. అంటే మీరు అడిగిన దానికి ఏంటంటే ఇవాళ అన్ని చేసి కూడా మళ్ళీ ఎదురుదాడి. అంటే ఇక్కడ మేమున్నప్పుడు ఏదో జరిగింది, ఇప్పుడు జరగట్లేదు. ఏం జరిగిందండి? వాళ్ళు ఉన్నప్పుడు అమరావతి అన్న ఒక అడుగు ముందుకెళ్ళిందా? పోలవరం ఏమన్నా ఒక తట్టమట్టేసారా? ఏది లేదు కదా.
ఎక్కడిదక్కడ ఆగింది. ఇవాళ ఇసుక సంఘం చూడండి, నిన్న తెర మీదకి వచ్చింది. ఆ రోజున అలో లక్షణ అన్నారు, ఒక తట్ట ఇసుక దొరికితే చాలు మేము ఏదో మా పొట్ట మేము పోషించుకుంటా ఉంటుంది అని భవన కార్మికులు విలువలు ఆడిపోయారు ఆ రోజున. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడంటే భవన నిర్మాణం ఎక్కడ మొత్తం కుదిలైపోలే, ఎక్కడ రియల్ ఎస్టేట్ రంగం అంతా నాశనం అయిపోయింది, ఎక్కడ శ్రామికులకి ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేకుండా అలో లక్షణ అన్న పరిస్థితి. కానీ వీళ్ళు ఏం చేశారు, టన్నులు అంటే 100 టన్నుల కొద్దీ వీళ్ళు ఇసుకను తరలించేశారు. అది ఏదైనా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడిందా? లేదు. అంటే ఇతర రాష్ట్రాలకే అమ్మేసుకుని దాన్ని క్యాష్ చేసుకున్నారు. ఇవాళ బయటకు వస్తున్నాయి కదండి, 1.2 వేల టన్నుల కోట్ల టన్నుల ఇసుకను అమ్మేసుకున్నారు. దాని మీద వచ్చింది 1467 కోట్లు అంటున్నారు. అంటే అది రికార్డెడ్ కనిపిస్తున్నది, అంటే దోచేసింది కనిపిస్తుంది. ఇంకా దోచేసింది కనపడింది కూడా దాదాపు 2.67 కోట్ల టన్నులు అంటున్నారు. అంటే ఎంత నిలువు దోపిడీ జరిగిందో, అంటే ఇక నదుల్ని ఎత్తేసారు అనమాట. అంటే ఎత్తేసారంటే ఇసుక అనేది అసలు పర్యావరణానికి కూడా చేటు తెచ్చారు వీళ్ళు. ఇవాళ శాటిలైట్ రిపోర్ట్స్ కానీ ఇవాళ టెక్నాలజీ నుంచి ఉన్న అద్భుతాలు ఏవైతే నడుస్తున్నాయో మనం చూస్తున్నాం కదా, ఆ విధంగా టెక్నికల్ గా కూడా ఎంత దోపిడీ జరిగింది అనేది ఇవాళ మనకు వస్తున్న అంచనాలు, లెక్కలు. సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు కేసు ఫైల్ అవుతుంది, పిటిషన్ కూడా వేయడం జరిగింది. సో అందులో ఏవైతే దోచేస్తారో ఆ బకాసులు కూడా బయటపడతారు. ఏదైనా కానివ్వండి, సినిమాలు ఎన్నైనా డైరెక్షన్ ఒకటిదే అయింది, ఎన్ని స్కామ్లు ఉన్నా కానీ అంతిమ లబ్ధిదారుడు ఒకడే అయ్యాడు. సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చి బిగుస్తుంది, అందులో అనుమానం లేదు. ఆ ప్రెస్టేషన్ లోని ఇవాళ ఇక ఒక రకంగా చెప్పండి దింపుడు కళ్ళం అంటాను చూడండి, అలాంటి సంభాషణలు మాటలు మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే అంబటి రాంబాబు ఇద్దరు వచ్చి ప్రెస్ ముందు ఇంక అవాకులు చవాకులు మాట్లాడటం కూడా మొదలుపెట్టారు, మనం చూస్తున్నాం. సార్ ఇంకొకటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరైన ఆప్తుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని చెప్పొచ్చు. అలాంటిది అంత మంచి ఆప్తుడైన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారంటూ కూడా టీవీ ప్రతినిధులు మరీ పిలిచి ఆయన ప్రమోట్ చేశారు. ఏంటంటారు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత ఆ సీట్ ఆయన ఆశిస్తున్నారని చెప్పొచ్చు అంటారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు? సకల శాఖ మంత్రిగా ఇదివరకే మనం అతనికి పేరుంది, డిఫాక్టో సీఎం గానీ అప్పుడే అనుకున్నారు. ఆయన వచ్చి ఇప్పుడు డిఫాక్టో సీఎం లేకపోతే డిప్యూటీ సీఎం లేకపోతే అది ఇదని ఏదో మాట్లాడుతున్నారు ప్రెస్ ముందుకు వచ్చి. కానీ ఇవన్నీ అతను గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినాయి అవన్నీ సకల శాఖ మంత్రి అన్న రేఖంగా ఇతన్ని. ఆ విధంగా అన్ని తప్పుదారి పట్టించాడా లేకపోతే తప్పుదారులు అందరూ నడిచారా ఏదైనా కానీ ఇవాళ కేసులు ఎదుర్కొంటున్నారు కదా, ఎదుర్కొంటే ఆ కేసులు ఎదుర్కొంటున్నా ఓ పక్కన ఎదుర్కొంటేనే మేమేం చేయలేదు, మాకేం తెలియదు, మేము చాలా అమాయకులు, ఈ కేసులను అక్రమంగా పెడుతున్నారు, మాకు చాలా ప్రజాదరణ ఉంది, మీ పరిపాలన మీద జనాలు విసిగిపోయారు లాంటి మాటలు మాట్లాడకుండా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మాట్లాడు. ఇది మొదటి నుంచి ఉన్నదే కదండి. మొదట బాబాయ్ గుండెపోటు అన్నారు, అది గొడ్డలపోటు అని తేలింది. నా అసలు రక్త చరిత్ర అని చెప్పడానికి మా ప్రయత్నం చేశారు, అది కాక బూమరాంగ్ అయింది. ఇవాళ అవినాష్ రెడ్డి ఆ రక్త చరిత్ర ఇవాళ బయటకు వస్తా ఉంది. అంటే ఏది మాట్లాడినా కూడా రివర్స్ ఉంటుంది, వీళ్ళు ఏం మాట్లాడినది అది కాకుండా వేరే వాస్తవం ఉంటుంది అనేది క్లారిటీ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ప్రజలు కూడా అర్థమైపోయింది, వీళ్ళు చెప్పింది వేరు జరిగింది వేరు, ఇక్కడ కూడా అంతే అండి. అంటే వీళ్ళ మాటలో వాస్తవాలు అంతే ఉంటాయి. ఏదైనా కానివ్వండి, రాబోయే రోజుల్లో ఇవాళ సంతోషించాల్సిన విషయం ఏంటంటే స్టీల్ ప్లాంట్ అనేది ఇవాళ ఆ పార్లమెంట్లో ఏదైతే ప్రకటన వెలువడిందో అది చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఈ ఫ్యాక్టరీలు కానీ అలాగే పెట్టుబడులు కానీ ఈ రాష్ట్రానికి రావాలి, బాగుండాలని అందరం కోరుకుందాం. ఓకే సార్, నమస్తే. నమస్కారం.